నమస్తే వెల్కమ్ టు రియా న్యూస్. మొన్నపడిన వర్షాలకు అమరావతి పూర్తిగా మునిగిపోయిందని మరో 2-3 ఏళ్లలో అమరావతిలో పులసలు పడతాము అంటూ వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీని తర్వాత అంబటి రాంబాబు గారు కూడా కొన్ని విజువల్స్ చూపిస్తూ అమరావతిలో పంట పొలాలు మునిగిపోయాయని కావచ్చు, అమరావతిలో ఐకానిక్ టవర్స్ ఇవేనా సింగపూర్ వెళ్ళి చంద్రబాబు గారు అక్కడ మాట్లాడినటువంటి ఐకానిక్ టవర్స్ అంటూ ఆయన కొన్ని విజువల్స్ ప్లే చేస్తూ మరి అమరావతి మునిగిపోయింది, తాను వెళ్ళి స్వయంగా చూశానని కూడా చెప్తున్నారు. ఇక దీంతో పాటు ఒక గవర్నమెంట్ అధికారి కూడా అమరావతి మునిగిపోయింది అని చెప్పి ఆయన కూడా ప్రచారం చేస్తున్నారు. అసలు ఎందుకు అమరావతి మీద వైసీపీ ఇంత అక్కసు వెళ్ళగక్కుతుంది, మరి అమరావతి మునిగిపోయింది అన్న వార్తల్లో నిజమెంత తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. అమరావతి మునిగిపోయింది అని చెప్పి మొన్న వర్షం మొదలైన దగ్గర నుంచి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అసలు అంబటి రాంబాబు గారు అయితే నేను నిన్ననే వెళ్ళాను అమరావతి చూడడానికి, నాకు నడుముల దాకా వాటర్ వచ్చేసినాయి అక్కడ. సో అమరావతి అసలు ఎందుకు కడుతున్నారు చంద్రబాబు గారికి అర్థం కావట్లేదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఇక వెంకటరామిరెడ్డి గారు అయితే 2 ఏళ్లలో పులసలు పడతాం అక్కడ అని చెప్పి ఆయన అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు సార్ ఈ ప్రచారాలను? నిజంగానే అమరావతి అంత మునిగిపోయిందంటారా? అంటే ఇక జనం తమకెటు ఓట్లు వేయరని ఇక రాజకీయాలు వదిలేసి పులసలు పట్టే బిజినెస్లోకి వచ్చాడా? ఇప్పుడు తనకి కంటెస్ట్ చేయడా? ఇక రాజకీయాల నుంచి ఆయన వైదొలిగాడా? కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఏంటి పులసలు పడతా 2-3 ఏళ్లలో పులసలు పడతా అమరావతిలో అంటున్నాడంటే అసలు అది పులసల పార్టీయా? వైఎస్ఆర్ సిపి అంటే చేపల పార్టీయా? ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఫిష్ మార్ట్ ఓపెన్ చేశాడు. ఆ ఫిష్ మార్ట్ ఓపెన్ చేసినప్పుడు కూడా అసలు నా జీవితాశయం నెరవేరింది, నేను అసలు ఊహించలేదు పులివెందుల్లో చేపల మార్కెట్ పెడతానని, ఆ టైపులో ఆయన ప్రసంగం చేశాడు. ఇప్పుడు ఒకటి అమరావతిపై ఎందుకు ఇంత అక్కసు అంటున్నారు వీళ్ళు. ఇప్పుడు ఎక్కడో పశ్చిమ బెంగాల్లో వీడియో తీసుకొచ్చి అంబటి రాంబాబు అమరావతి మునిగిపోయిందని అతను పెడతాడు. గతంలో కూడా మనం చూసాం వాళ్ళ సోషల్ మీడియా బుడమేరు పొంగి బెజవాడ మునిగిపోతే వాళ్ళు బంగ్లాదేశ్లో వీడియో పెట్టారు. ఎవరో ఒక అమ్మాయి మాట్లాడుద్ది, నా చుట్టూ అన్నీ శవాలే అంటూ మాట్లాడుద్ది అనమాట. అసలు ఈ బంగ్లాదేశ్ వీడియోలు, ఈ బీహార్ వీడియోలు, పశ్చిమ బెంగాల్ వీడియోలు ఇక్కడ పోస్ట్ చేయటం అంటే అసలు ఆంధ్రప్రదేశ్ ఇవాళ అభివృద్ధి పథంలో బుల్లెట్ స్పీడ్తో వెళ్తోంది. 63,000 కోట్ల పనులకి అమరావతిలో ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. మొత్తం బిల్డింగులు, లేకపోతే అక్కడ రోడ్ల నిర్మాణం, అక్కడ ఐకానిక్ బ్రిడ్జిలు, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ వస్తోంది. అతను ఎవరో ప్రభుత్వ అధికారి కూడా ఏదో పోస్ట్ పెట్టాడు అన్నారు మీరు. ఎవరు అక్కడ తిరుపతి అసిస్టెంట్ కమిషనర్ అంట, కమర్షియల్ ట్యాక్సెస్ ఏదో. ఒక్క వర్షం అమరావతి జలమయం, క్వాంటమ్ వ్యాలీ, లేకపోతే డ్రోన్ క్యాపిటల్ ఏదేదో రాశాడు అతను. ఇప్పుడు అతను గతంలో కూడా పోస్టులు కొన్ని బయటకు వచ్చాయి. అమరావతికి 3 రిజర్వాయర్లు ఎందుకు? అమరావతి ఒక రిజర్వాయర్ కదా, ఆ రిజర్వాయర్ నీళ్లతో 3 పంటలు పండించవచ్చు. అవహేళన, ఈ ఎద్దేవా, అసలు ఎందుకు ఇంతగా వీళ్ళు ఇలా బురద జల్లుతున్నారు, విషం గక్కుతున్నారు? తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి పోస్టులు పెడతాడు. ఎక్కడో చనిపోయినటువంటి గోవుల్ని తీసుకొచ్చి తిరుపతి గోశాలలో చనిపోయిన గోవులుగా అతను ప్రజల్ని, భక్తుల్ని అపోహలు సృష్టించటం కాదు, రెచ్చగొట్టడం. ఎవరో బస్సులో ఏదో వీడియో ఒకటి ఏంటి, ముస్లిం ఆ టోపీ పెట్టుకుని ఎక్కితే టోపీ పెట్టుకుని బస్సు ఎక్కితే జైల్లో పెడతారు, ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ అంటారు. అంటే వీళ్ళే ఈ విధమైనటువంటి వీడియోలు చిత్రించి వీళ్ళే ఈ విధంగా జనంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం. ఇప్పుడు ఈ ప్రభుత్వ అధికారి, ఇప్పుడు ఇతని పేరేదో ఉందో సుభాష్ చంద్రబోస్, అతను రాసినటువంటి ఆ పోస్టులో ఏంటి, వెనకబడిన ప్రాంత నిధులు అమరావతిలో ఖర్చు పెట్టారు, ముంచేశారు. అమరావతిలో ఖర్చు పెడుతున్న నిధులు మీ అనంతపురం నిధుల, చిత్తూరు నిధుల, వెనుకబడిన జిల్లాలకి కేంద్రం ఇచ్చే నిధులు 50 కోట్లు ఇస్తాం ఒక్కొక్క జిల్లా. ఇక్కడ 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అవి కూడా తెచ్చుకోలేకపోయాడు. ఒక 2-3 వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి అతను నిధులు వెనుకబడిన ప్రాంతాలకు తెచ్చుకోలేకపోతే అప్పుడెవరు ప్రశ్నించాల? ఇప్పుడు 31 మంది ఎంపీలుండి జగన్మోహన్ రెడ్డి మోడీని తీసుకొచ్చి శంకుస్థాపనలు చేయించాడా 5 ఏళ్లలో? చంద్రబాబు మరి 1 సంవత్సరం తొలి అడుగులోనే
విశాఖలో 2 లక్షల కోట్ల పనులు, అమరావతిలో 1,00,000 కోట్ల పనులకి శంకుస్థాపనలు చేయించాడు. కేంద్రం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. మోడీ అప్పుడు ప్రధాని, ఇప్పుడు ప్రధాని. ఇక్కడ చంద్రబాబు సీఎంగా ఎన్ని నిధులు తెస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఏం చేశాడు, అది కదా చర్చ. వాటి మీద కదా పెట్టాల్సింది పోస్టులు. వాడెవడో జర్మనీ నుంచి ఒకడు 200 మెయిల్స్ పంపుతాడు, ఎండిసి బాండ్స్ కొనద్దు, ఏపీ ఎండిసి బాండ్స్ 9,000 కోట్లు ఏదో అమ్మాలని చూస్తే అవి కొనద్దని. అతను ఎవరో ఉదయ్ భాస్కరా, ఎవరు పెట్టించారు? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పెట్టించాడా? మొన్న సింగపూర్కి మెయిల్స్ పంపారంట. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు నారాయణ, లోకేష్ బృందం సింగపూర్లో పర్యటించి, సింగపూర్ అక్కడ పెట్టుబడులు పెట్టండి, మీరు ఎటు పెడుతున్నారు భారతదేశంలో, ఆ పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ పెట్టండి. సింగపూర్ని ఎల్లగొట్టాడు జగన్మోహన్ రెడ్డి. సింగపూర్ పైన అవినీతి బురద చల్లాడు. అంటే ఇవాళ విదేశాలు కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అప్రదిష్ట పాలు చేశాడు. అట్లాంటిది సింగపూర్కి మెయిల్స్ పంపారంటే చూడరాదు వీళ్ళు వెళ్ళిన సమయంలోనే. అంటే ఒక మురికి మాటలు, ఒక మురికి పనులు, ఒక మురికి పార్టీగా మారింది ఈ పార్టీ. అరే నోరు తెరిస్తే బూతులు. అయితే వాళ్ళు చెప్పిన మాటల్లో వాస్తవం లేదంటారు. నిజంగానే అమరావతి దగ్గర ఎక్కడ మునగలేదంటారా? కొన్ని ప్రాంతాలు కూడా మునగలేదంటారా? ఇప్పుడు భారీ వర్షాలమ్మా, మునగని ప్రాంతం ఏది? భారీ వర్షాలు పడితే ఏ ప్రాంతమైనా మునుగుదు. ఇప్పుడు హైదరాబాద్ మునగలేదా? ఎట్లొచ్చావు? ఇప్పుడు నువ్వు వచ్చావా? ఇప్పుడు రోడ్ల మీద నీళ్లు లేవా? ఇప్పుడు అంత మాత్రాన హైదరాబాద్ క్యాపిటల్ కాదా? ఇప్పుడు ముంబై ఉంది. ఇప్పుడు ముంబై పరిస్థితి ఒకసారి చూడు ఎట్లుందో. అంటే ముంబై మునిగిపోయిందని పెడతావా పోస్ట్ అక్కడ? అంటే కాంట్రాక్టర్లకు ఇచ్చింది కూడా కాంట్రాక్టర్లు అడ్డదిడ్డంగా తవ్వేశారు. అలా తవ్వడం వల్ల కూడా ఆ వెళ్ళే మార్గం, నీరు వెళ్ళే మార్గం కూడా దిశలు మారేసరికి కూడా అక్కడ వాటర్ నిలిచిపోతున్నాయని కూడా ఒక ప్రచారం నడుస్తోంది సార్. ఏది అడ్డదిడ్డంగా తవ్వుతారు? ఎక్కడ తవ్వుతారు? ఇప్పుడు కొండవీటి వాగు, ఇప్పుడు ఆ నీటిని ఏదో అప్పాపురం ఛానల్కి మళ్ళీ ఇచ్చారు, గుంటూరు ఛానల్కి మళ్ళీ ఇచ్చారు, అమరావతిని లేపడానికి పొన్నూరు ముంచేశాడంటాడు ఒకడు. ఇప్పుడు వాళ్ళకి నోటీసులు పంపించారు, కేసులు పెట్టినట్టున్నారు. ఏది? ఆ సాక్షి ఛానల్, లేకపోతే ఆ సుమన్ టీవీ. ఆయన ఎవరో అతను పొన్నూరులో వైసీపీ అభ్యర్థి, అంబటి రాంబాబు తమ్ముడు అనుకుంటా, అంబటి మురళీకృష్ణ. అరే మీరుండేది గుంటూరులో, మీ గుంటూరు మునిగిపోయిందా? ఇప్పుడు అంబటి రాంబాబు ఇల్లు మునిగిందా? అంబటి మురళీకృష్ణ ఇల్లు మునిగిందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉండేది అమరావతిలోనే కదా, తాడేపల్లి. వచ్చినాయా జగన్ ఇంటికి నీళ్లు? అందుకే పారిపోయాడా ఎలహంక? వాస్తవంగా చూడాలంటే తాడికొండ దగ్గర కొన్ని ఎకరాలు అయితే మునిగింది అని చెప్పి అది మాత్రం వాస్తవమే అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో మునగలేదా? భారీ వర్షాలకి మునిగేయే పొలాలు, పంట పొలాల్లో నీళ్లు వస్తాయి, ఆ నీళ్లు మళ్ళీ బయటకు వెళ్తాయి. అంటే ఆ నీళ్లు ఇప్పుడు కొండవీటి వాగు బాగా ఉధృతంగా వస్తుంది, వర్షాలు పడతా అన్న విషయం తెలిసి ఆ లిఫ్ట్ పెట్టి ప్రకాశం బ్యారేజ్లోకి నీటిని ఎత్తిపోసేలాగా చేశారు. 220 కోట్లు ఏమో ఖర్చు పెట్టి. అంటే ముంపు ప్రాంతంలో కొండవీటి నుంచి లిఫ్ట్ చేస్తున్నారు అంటే అది ముంపు ప్రాంతం అనే కదా. మరి అలాంటి దగ్గర రాజధాని ఎట్లా కడతారు అన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది సార్. ఇప్పుడు ముంపు ప్రాంతం ఏంటి అసలు? ఇప్పుడు ఒకటి అక్కడేమన్నా గతంలో మునిగినాయి. అప్పుడు 2009 వరదలు, కృష్ణ ఉద్ధృతంగా పొంగింది, శ్రీశైలం నీకు అసలు వణికిపోయింది. అసలు శ్రీశైలం ప్రాజెక్ట్ కొట్టుకుపోద్ది అనుకున్నారు అప్పట్లో. 5 జిల్లాలు నీట మునిగాయి. కడప, ఇది కర్నూలు, మహబూబ్ నగర్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, 5 జిల్లాలు నీట మునిగినప్పుడు ఒకటి నీకు మంత్రాలయం, అసలు మొత్తం ఎక్కడ చూసినా శవాల దిబ్బలు, కర్నూలు నీకు అసలు నడుములోతు బురద పెరిగిపోయింది రోడ్ల మీద. అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా 2009 వరదల్లో రోసయ్య వీళ్ళందరూ ఉన్నప్పుడు ఏం జరిగింది? అంత మాత్రాన ఇప్పుడు కర్నూలు ముంప న్యాయ రాజధాని పెట్టాడుగా అక్కడ. అంటే ముంపు ప్రాంతంలో నువ్వు న్యాయ రాజధాని పెట్టావా? ఏమనే మాటలు. ఇప్పుడు తమిళనాడు వరదలు వచ్చాయి విపరీతంగా, చెన్నై మీకు చూశారు కదా, మొత్తం కొట్టుకుపోయింది, చెన్నై మునిగిపోయింది. ఇక్కడ ఏంటంటే ఒక ప్రాంతం, ఒక నగరం, ముంబై ఇందాకే చెప్పాను, అల్లాడిపోతుంది భారీ వర్షాలకు, ముంబై అంతా మునిగిపోతుంది. అయితే ఏంటి ఇప్పుడు అది ఆర్థిక నగరం కాకుండా పోతుందా? ఆర్థిక రాజధాని, మహారాష్ట్ర క్యాపిటల్ కాకుండా పోతుందా? ఇప్పుడు క్యాపిటల్ అనేది ఎక్కడ ఎప్పుడైనా పొలాలు మునుగుతాయి. ఆల్రెడీ ఉన్న క్యాపిటల్ కదా సార్, ఇప్పుడు నిర్మించుకున్న క్యాపిటల్ అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం తీసుకుంటున్నారు కదా జాగ్రత్తలు. ఆ జాగ్రత్తల్లో భాగమే కొండవీటి వాగు
మొన్న మనం చూసాం, ఒక 150 కోట్లతో దాన్ని నీటిని చక్కగా మళ్లించారు. ఇంకా తీసుకుంటారు జాగ్రత్తలు. ఇప్పుడు ఒక 900 కోట్లు ఏమో పెట్టారు దీనికి ప్రాజెక్టు. ఏది దాంట్లో ఒక 300 కోట్లు ఈ డ్రైన్స్కి సంబంధించి. కేంద్రం 2014-19 మధ్య 1000 కోట్లు ఇచ్చింది. ఏది అటు గుంటూరు ముంపుకి ఇటు విజయవాడ ముంపుకు గురి కాకుండా ఉండటం కోసం డ్రైనేజీ ఫెసిలిటీస్ మెరుగుపరచడానికే దానికి 500 కోట్లు, దీనికి 500 కోట్లు, 1000 కోట్లు ఇచ్చింది. గుంటూరు, కృష్ణ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అవి నడిబొడ్డున ఉన్న ప్రాంతాలు. మనం అనుకుంటాం అదే, ఏది అమరావతిని అక్కడ రాజధానిగా ఎందుకు ఎంపిక చేశారు అంటే, ఇది ఇప్పుడు కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడేటప్పుడే అక్కడ రాజధాని రావాలి. ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు మద్రాసు నుంచి వీళ్ళు డివైడ్ అయ్యి బయటకు వచ్చినప్పుడు కర్నూలులో పెట్టారు తాత్కాలిక రాజధాని ఒక 2-3 ఏళ్ళు. అప్పుడు ఓటింగ్ తీసుకున్నారు. ఇప్పుడు మద్రాసు అసెంబ్లీలో అప్పుడు ఓటింగ్ జరిగితే అందరూ ఓట్లు దేనికేశారు? విజయవాడ దగ్గర రాజధాని పెట్టమని ఓటేశారు అప్పటి ఎమ్మెల్యేలంతా. అప్పుడే విజయవాడ, గుంటూరు ప్రాంతం ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాల్సింది. కానీ కర్నూలులో పెట్టారు తాత్కాలిక రాజధాని. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం కాస్త ఆంధ్రప్రదేశ్గా మారి రాజధాని హైదరాబాద్కి వెళ్ళింది. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏమంటో కానీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటే చాలు. ఈ విధంగా ఇప్పటికీ కూడా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. ఏదో రాజధాని ఏర్పడుతోంది, నిర్మిస్తున్నారు బంగారంలాగా. నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ వచ్చి శంకుస్థాపన చేశారు. అంతకుముందు శంకుస్థాపనని పాడుపెట్టారు మోడీ. అప్పుడు ఏంటి, అసలు జపాన్ ప్రధాని వచ్చారు, సింగపూర్ ప్రధాని వచ్చారు, 3 దేశాల ప్రధానులు, న్యాయమూర్తులు, రాయబారులు, బ్రహ్మాండంగా జరిగింది. అప్పుడు కనుక జగన్ సీఎం కాకుండా ఉండుంటే 2019లో ఇవాళ అమరావతి ఒక అద్భుత నగరంగా మారుండేది. ఆ 5 ఏళ్ళు కూడా చంద్రబాబు సీఎంగా ఉంటే. జగన్ వచ్చి అవన్నీ పాడు పెట్టాడు. ఇప్పుడు నిర్మాణం కష్టం అమ్మా. కూలగొట్టడం ఎంతసేపు, ప్రొక్లైన్ తీసుకొచ్చి కొడితే. ఇప్పుడు మొన్న చూసాం మనం, హర్యానాలో టవర్స్ కూల్చేశారు, ఎంతసేపు పట్టింది? ఆ టవర్స్ మళ్ళీ కట్టాలంటే ఎన్నేళ్ళు పట్టుద్ది? ప్రజలు ఏంటంటే అర్థం చేసుకోవాలి, ఎవరు ఇవాళ నిర్మాణం చేస్తున్నారు, ఎవరు కూలగడుతున్నారు, ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. అన్నీ తప్పుడు ప్రచారాలే. గతంలో చూసాం, తిరుపతిలో పింక్ డైమండ్ అన్నారు, ఎత్తుకుపోయారు. అది ఇప్పుడు 24 గంటల్లో ఎతికితే మరి చంద్రబాబు ఇంటో దొరుకుద్ది అన్నారు. మళ్ళీ ఆ తర్వాత వీళ్ళే అసలు పింక్ డైమండే లేదన్నారు. అరే 36 మంది డిఎస్పీలు కమ్మాళ్లే అన్నారు పదోన్నతుల విషయంలో విజయసాయిరెడ్డి. ఎంత తప్పుడు ప్రచారం. అదే అంటోందన్నమాట. ఏది అసలు తప్పుడు పనులు, తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారం. సంప్రదించాల్సిన చిరునామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.